జగన్ ప్రభుత్వ పాలనలో అన్ని శాఖల్లో తీవ్ర విధ్వంసం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిధుల మళ్లింపు అక్రమాలు చూసి కొత్తగా ఛార్జ్ తీసుకున్న కూటమి సర్కార్ మంత్రులు కంగుతింటున్నారు. శాఖల్లో నిధులు లేకపోగా బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ఏం చేయాలి అన్న అంశంపై మథన పడుతున్నారు. ఉచిత పంటల బీమా పేరుతో రైతులకు వైసీపీ సర్కారు కుచ్చుటోపీ వేసింది. 2022, 23, 2023, 24 సంవత్సరాల్లో పంటల బీమాకు డబ్బులు చెల్లించకుండా వైసీపీ సర్కారు చేతులెత్తేసింది. అటు విద్యా దీవెన పథకం కింద సైతం జగన్ ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి అని అధికారులు తేల్చేయడంతో వీటిని కొలిక్కి తేవడంపై కూటమి సర్కారు దృష్టి సారించింది. జగన్ ప్రభుత్వ పాలనలో అన్ని శాఖల్లో తీవ్ర విధ్వంసం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిధుల మళ్లింపు అక్రమాలు చూసి కొత్తగా ఛార్జ్ తీసుకున్న కూటమి సర్కారు మంత్రులు కంగుతింటున్నారు. శాఖల్లో నిధులు లేకపోగా బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ఏం చేయాలి అన్న అంశంపై మథన పడుతున్నారు. ఉచిత పంటల బీమా పేరుతో రైతులకు వైసీపీ సర్కారు కుచ్చుటోపీ వేసింది. 2022, 23, 2023, 24 సంవత్సరాల్లో పంటల బీమాకు డబ్బులు చెల్లించకుండా వైసీపీ సర్కారు చేతులెత్తేసింది. అటు విద్యా దీవెన పథకం కింద సైతం జగన్ ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి అని అధికారులు తేల్చేయడంతో వీటిని కొలిక్కి తేవడంపై కూటమి సర్కారు దృష్టి సారించింది.